ఇప్పుడు నువ్వు కార్పొరేటర్గా నిలబడబోతున్నావు అవునా? సో అంటే మీ పార్టీ నీకు ఇస్తుందా ఇయ్యదా అని పక్కన పెడితే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఫస్ట్ నువ్వు ఎన్ని కోట్లు పెట్టుకుంటావు అని అడుగుతుంది. సార్ నువ్వు వాస్తవంగా అయితే అడుగుతుందన్న, కానీ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీల కంపారిటివ్లీ కాంగ్రెస్తోని కంపేర్ చేస్తే, ఇంకా వేరే పార్టీస్తో కంపేర్ చేస్తే, ఇప్పుడు మా దగ్గర 2012 ఎలక్షన్స్లో రామారావు అన్న అని ఒక అతను కంటెస్ట్ చేసిండన్న. ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా పూర్. ఆయన దగ్గర కనీసము డబ్బులు లేకుండే, అయినా కానీ ఆయనకు పార్టీ పిలిచి టికెట్ ఇచ్చిందన్న. ఆయన సెకండ్ ప్లేస్లో నాకు తెలిసి 5,500 ఓట్లు తీసుకొని వచ్చిండు ఆయన. సో ఇలాంటి మిరాకిల్స్ భారతీయ జనతా పార్టీలనే జరుగుతాయి అన్న, వేరే ఇతర పార్టీలు ఏడా జరిగాయి. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంది, అడుగుతారా అడగరా క్వశ్చన్ అని అడిగిన. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారో మా దగ్గర తక్కువ తీసుకుంటారని ఇండైరెక్ట్గా చెప్పినాను. అంటే నేను ఏమంటున్నాను, మా దగ్గర కంపారిటివ్లీ ఇప్పుడు వాస్తవంగా ఓపెన్గా మాట్లాడదాం అంటే అందరు అడుగుతారన్న. నేనేమంటున్నా, కంపారిటివ్లీ బీజేపీలు ఏందని అంటే, నీ దగ్గర ఇంటెలెక్చువల్ ఉంది, నీ దగ్గర సేవ చేద్దామనే గుణం ఉంది అంటే నీకు 100% నీకు టికెట్ ఇస్తారు. నీకు సామర్థ్యం ఉంది అని నువ్వు షోకేస్ చేయగలిగితే నీకు 100% టికెట్ ఇస్తారా అట్లా. సో అంటే నీకు పోటీ ఎవరు లేరా ఇప్పుడు? ఎందుకుండరన్న, రాజకీయ పార్టీ అన్నప్పుడు అందరు ఆస్పైర్ చేస్తారు. పార్టీలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా టికెట్ ఆశించవచ్చు. 100% ఆశించు, డెమోక్రటిక్ వేలో 100% ఆశించు. తేనింగంపల్లి సైడ్ నుంచి అంటే ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువ బీజేవైఎం నుంచి కనిపించేది నువ్వే. ఎందుకంటే అప్పుడు గుడ్ల దాడిలో అవి వేసి బాగానే పేరు కమాంచినావు. వచ్చినప్పుడు బాగానే పేరు కమాంచి అదే చేసుకున్నావు, అంతే కదా? పేరు కమాంచేది ఏం లేదన్న, ఏడైతే ఏం లేదు, హల్చల్ చేస్తే పేరు వస్తుంది అంతేగా. హల్చల్ చేసినాం అని అంటే, నేను హల్చల్ కన్నా మించి కూడా చాలా చేసిన అన్న. మీ మీడియాకి హల్చలే కనిపించిండొచ్చు. నేను ఇప్పటికీ 24/7 పబ్లిక్ లోనే ఉంటాను. ఎవరు కాల్ 24 గంటలు ఎవరు కాల్ చేసి 24 గంటలు 24 గంటలు అంటే నేను ఏం చెప్తున్నా 24/7 అని అంటే, నేను పడుకోవడము, నేను లేవడము అట్లాంటి లీజర్ టైమ్స్ తీసుకొని వచ్చి మిగతా టైంలో అంతా పబ్లిక్ లోనే ఉంటా. ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతా. కొన్ని హాస్పిటల్స్లలో అయితే నేను ఫోన్ చేస్తే అలవెన్సెస్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. నేను కాన్ఫిడెంట్గా ఏం చెప్తా అంటే, నా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఉన్న ప్రతి ఫ్యామిలీకి అమర్నాథ్ యాదవ్ అనేటోడు పరిచయము. అమర్నాథ్ యాదవ్ అనేటోడు వాళ్ళ కష్టాలను నిలబడ్డాడు. వెదర్ ఇట్ మే బి కాలేజ్ ఇష్యూస్ కావచ్చు, కాలేజ్లో నేను చెప్తే 50% డిస్కౌంట్ ఇస్తారు. ఎవరు ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉన్నోళ్ళకి నేను చదివిస్తా. ఏది ఓన్లీ షేనింగంపల్లి కాన్స్టిట్యున్సీనా లేకుంటే మొత్తం తెలంగాణ మొత్తంలో? తెలంగాణ మొత్తంలో నేను ఫోకస్ చేసి నేను కన్వీనర్ చేసిన కదా ఇంతకుముందు షేనింగంపల్లిలో. అట్లా